ప్రతి ఏడాది మాదిరిగానే ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ప్రపంచ లింగ అసమానత నివేదిక 2025లో భారత్ దక్షిణాసియాలోనే అత్యంత తక్కువ ర్యాంకు సాధించిన దేశంగా అపకీర్తి మూటగట్టుకుంది. జూన్ 12న విడుదల చేసిన ఈ నివేదికలో భారత స్థానం 131. గతేడాది మన దేశానికి దక్కిన ర్యాంక్ 129, అంటే 2 ర్యాంకులు తగ్గాయి. మొత్తం 146 దేశాలకు గాను భారత్ 131వ స్థానంలో నిలవడం జీర్ణించుకోలేని విషయం. విశేషం ఏంటంటే ఇండియా కన్నా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఇక ప్రపంచ లింగ అసమానత నివేదికలో ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు, విద్యార్జన, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత వంటి కీలక అంశాల ప్రాతిపదికన ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదికను వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసింది. ఆర్థిక భాగస్వామ్యం, విద్యార్జన అంశాల్లో భారత్ గతేడాదితో పోలిస్తే కొంత మెరుగైంది. ఇక శ్రామిక శక్తి భాగస్వామ్యంలో గతేడాది ఫలితమే దక్కింది. విద్యార్జనను పరిశీలిస్తే మహిళల అక్షరాస్యత పెరిగింది. ఇక లింగ నిష్పత్తి, ఆరోగ్యం, మనుగడలో భారత్ ప్రగతి సాధించినప్పటికీ స్త్రీ పురుషుల ఆయుర్దాయం తగ్గింది. రాజకీయ సాధికారతలో భారత్ పాయింట్లు కాస్త తగ్గాయి. ఈ నివేదిక బట్టి మన దేశంలో ఇంకా సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు.